రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. హేగ్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఈ కేసులో విచారణను వేగవంతం చేస్తుంటే భారత్ మాత్రం ఆ కోర్టునే సవాలు చేసింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కోర్టుకి అసంబద్ధమైన విచారణలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ భారత విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది. మరోవైపు భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, లక్షలాది మంది జీవితాలను నీటితో ముడిపెట్టొద్దని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు 60 ఏళ్ల నాటి ఒప్పందానికి ఇప్పుడొచ్చిన ముప్పేంటి? భారత్ ఎందుకింత కఠినంగా ఉంది? ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు హేగ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ప్రకటించిన వేళ భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విచారణలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనబోమని స్పష్టంగా ప్రకటించింది. భారత్ పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కొత్త విచారణలు, ఆదేశాలతో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ముందుకు సాగుతుండడం చట్టబద్ధం కాదని భారత్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుగా చెప్పుకుంటున్న ఈ కోర్టుకు ఎలాంటి చట్టపరమైన హక్కులు లేవని, దాని వ్యాఖ్యలు, ఆదేశాలను తాము గుర్తించబోమని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార వర్గాలు ఘాటుగా స్పందించాయి. జల విద్యుత్ కేంద్రాల కార్యాచరణకు సంబంధించిన పాండేజ్ లాగ్ బుక్లను సమర్పించాలని వారం క్రితం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ భారత్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 2, 3 తేదీల్లో విచారిస్తామని కోర్టు ప్రకటించింది. అయితే భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రతివాద నివేదికను దాఖలు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై భారత్ మండిపడింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అసంబద్ధమైన విచారణలను కొనసాగిస్తోందని తీవ్రంగా విమర్శించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చట్టబద్ధతను తాము గుర్తించని పరిస్థితిలో దాని ఆదేశాలకు స్పందించాల్సిన అవసరమే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక్కడితోనే కాకుండా సింధు జలాల ఒప్పందాన్ని ఇప్పటికే నిలిపివేసిన నేపథ్యంలో భారత్ నుంచి వివరణలు ఆశించడం అర్థరహితమని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఒక ఒప్పందమే అమల్లో లేనప్పుడు ఆ ఒప్పందానికి సంబంధించిన విచారణలు ఎలా కొనసాగుతాయి అనే ప్రశ్నను భారత్ లేవనెత్తింది. ఈ పరిణామం భారత్, పాక్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తోంది. మరోవైపు భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశంపై స్పందిస్తూ ఈ ప్రాంతంలో నీటి భద్రత బాధ్యతాయుతమైన, చట్టబద్ధమైన సరిహద్దు సహకారంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని ప్రభావితం చేసే భారత ఏకపక్ష చర్యలపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోందని తెలిపారు. నీటిని ఎప్పుడూ బలవంతపు సాధనంగా ఉపయోగించకూడదని, పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధ సాధనంగా నీటిని ఉపయోగించడం ఆపాలని షెహబాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. నదీ ప్రవాహాల్లో అంతరాయం ఏర్పడితే సింధు బేసిన్పై ఆధారపడిన పాక్లో లక్షలాది మంది ప్రజల జీవితాలు, వారి జీవనోపాధి, దేశ ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి అంశాన్ని రాజకీయ, సైనిక ఒత్తిడి సాధనంగా మార్చడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని పాకిస్తాన్ వాదిస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇస్లామాబాద్లో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు వైపు ప్రవహించే బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహ సామర్థ్యం సుమారు 33 మిలియన్ ఎకరాలు అడుగులుగా అంచనా వేసింది. ఇక పశ్చిమ వైపు ప్రవహించే సింధు నది, దాని ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు కేటాయించారు. వాటి వార్షిక ప్రవాహ సామర్థ్యం దాదాపు 135 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. ఈ విధంగా నీటి పంపకాన్ని ఖరారు చేశారు. నదీ జలాల వినియోగం, డేటా పంచుకోవడం కోసం ఒప్పందం కింద ప్రత్యేక సహకార యంత్రాంగాన్ని కూడా రూపొందించారు. ఈ ఉద్దేశంతో 2 దేశాల మధ్య శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్కు 2 దేశాల నుంచి కమిషనర్లు నియమితులయ్యారు. ఒప్పంద అమలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, నీటి వినియోగంపై ఏటా సమావేశాలు నిర్వహించడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యతగా ఉంది. 6 దశాబ్దాలుగా యుద్ధాలు, ఉద్రిక్తతల మధ్య కూడా ఈ ఒప్పందం కొనసాగడం విశేషంగా పరిగణించబడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉగ్రవాదం, భద్రతా సవాళ్లు, రాజకీయ అవిశ్వాసం నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం
దక్షిణాసియా రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ విచారణలపై భారత్ తీసుకున్న కఠిన వైఖరి కూడా ఇదే సంకేతాన్నిస్తోంది. ఇది కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదు, భద్రత, సార్వభౌమత్వం, వ్యూహాత్మక ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా భారత్ చూస్తోంది. సింధు జలాల ఒప్పందంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చేపడుతున్న విచారణలను భారత్ పూర్తిగా తిరస్కరించడం భారత్ పాక్ సంబంధాల్లో మరో కీలక ఘట్టంగా మారింది. ఈ వివాదం అంతర్జాతీయ వేదికలపై ఎలా మలుపు తిరుగుతుందో, నీటి రాజకీయం దక్షిణాసియాలో ఏ స్థాయిలో ఉద్రిక్తతలను సృష్టిస్తుందో అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.